జై ఈటల ఈటల నాయకత్వం. నమస్కారం. ఈరోజు ఏదైతే మా జవహర్ నగర్లో 5 నెలల క్రితం కులగణన పేరుతో దాదాపు 280 మంది మహిళలతోని ఇంటింటికి తిప్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన పేరుతోని సర్వే చేయించింది. కానీ ఇప్పటికీ వాళ్లకు ఒక రూపాయి ఇవ్వకుండా 5 నెలల నుంచి వారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ఇంటింటికి తిరిగి కులగణన చేసి డేటా ఎంట్రీ చేస్తే వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇలా లాస్ట్కు మన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజావాణిలో కూడా ఏం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు ఏం అడగలేరు. ఎవరైతే ఇంట్లోన్న మహిళలను బయటికి తీసుకొచ్చి 40 నుంచి 45 రోజులు పని చేయించుకొని ఇవాళ మహిళలకు జీతభత్యాలు ఇవ్వకుండా మీరు ఏసీలలో తిరగడం చాలా దౌర్భాగ్యం. ఎవరైతే మహిళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసి ఏ ఇంట్లలో వాళ్ళు ఇంట్లో భర్తలు వద్దన్నా కానీ పనిచేసి కుక్కలు గరిచినా కానీ వీధి తిరిగి ప్రతి ఒక్కల వివరాలు తెలుసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి డేటా ఎంట్రీ చేసిస్తే ఆ మహిళలకు డబ్బులు ఇవ్వకుండా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడము, ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రజావాణి ఆఫీస్ కూడా మహిళలు వస్తున్నారంటే ఇది చాలా బాగా. సర్కార్కి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళలకు మొదటి స్థానం ఇస్తామని చెప్పే మీరు మా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే సర్వే పేరుతో 280 మందితో సర్వే చేయించుకొని వాళ్ళకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 5 నెలల నుంచి ₹1 లేరు. వాళ్ళు పాపం చిన్న పిల్లలను సంకలం వేసుకొని కొద్దిగా 5 గంటలు వేసి ఇంట్లో పని చేసుకొని పండుగను లేకుండా ఇంటింటికి తిరిగి కుక్కలు గరిచినా కానీ ఎవరైనా వాళ్ళు ఎగతాలు చేసినా కానీ వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తే వాళ్ళకు నెల గడుస్తారన్న ఆశతోని బడుగు బలహీన వర్గాల మహిళలందరూ 280 మంది ఇవాళ కులగణన పేరుతో పనిచేస్తే ఇవాళ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించడం లేదు, కలెక్టర్ ఆఫీస్ స్పందించడం లేదు. ఇవాళ చిట్టసారిగా మేము రేవంత్ రెడ్డి ప్రజావాణిలోకి వచ్చినాం. ఇక్కడ మేము మంత్రి చిన్నారెడ్డి గారిని కలిసినాం. ఆయన స్పందించి ఒక ఖైతాబాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీ పని అయిపోతుందని చెప్పిండు. ఇప్పుడు ఇది చివరి అవకాశం. ఒకవేళ ఈ 200 మంది మహిళలకు న్యాయపరంగా పనిచేసిన వాళ్లకు ఏదైతే 10,000 ఇవ్వకపోతే తొందరలోనే మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇదే ప్రజావాణి దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం. జై బీజేపీ.